కాశ్మీర్లో భారీగా టూరిస్టులు వెళ్తూ ఉన్నారు. భారతదేశంలో కాశ్మీర్కి అంత టూరిజం రికార్డు ఇప్పుడే సాగింది. ఈ నేపథ్యంలో ఈ టూరిజాన్ని దెబ్బతీయకపోతే, అంటే ఈ టూరిజం వలన అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాశ్మీరీ ప్రజలు అక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఇక భారత్లో భాగం అన్నటువంటి ఫీలింగ్ పెరుగుతోంది. దాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడు కొత్త ప్రక్రియ ప్రారంభించారు ఉగ్రవాదులు. టూరిస్టులని టార్గెట్ చేయడం. ఇప్పటిదాకా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని, వేరే రాష్ట్రం ఉద్యోగాలు చేసే వాళ్ళని కాకుండా టూరిస్టుల్ని టార్గెట్ చేస్తున్నారు. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ దగ్గర శనివారం రాత్రి పర్యాటకుల క్యాంపు మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కి చెందినటువంటి జంట గాయపడ్డది. ఎన్నర్లోని పర్యాటకుల రిసార్ట్ దగ్గర కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వాళ్ళని తబ్రేజ్ ఫర్హానాగా గుర్తించారు. వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరొక కాశ్మీర్లోని షోషియాన్లో శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మాజీ సర్పంచ్ ఐజాజ్ షేక్ గాయపడ్డారు. హిర్ప్సోరాలో ఈ కాల్పులు జరిగినాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. అంటే ముస్లింలే ఈ రెండు చోట్ల కూడా గాయపడ్డటువంటి వాళ్ళు. కాకపోతే ఇక్కడ కావాలని చెప్పి ఉగ్రవాదులు భయభ్రాంతులకు గురి చేసి ఫ్లోటింగ్ తగ్గించాలని చూస్తున్నారు.